సెప్టెంబర్ 5న థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న మదరాసి ప్రస్తుతం పెద్ద డబ్బింగ్ సినిమా. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో అంతగా దృష్టిని ఆకర్షించలేకపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కళ్యాణి ప్రియదర్శన్ నటించిన మలయాళం డబ్బింగ్ సినిమా కొత్త లోక ఎలాంటి ప్రమోషన్లు లేకుండా హైప్ తెచ్చుకోగలిగింది. కానీ స్టార్ కాస్ట్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన మదరాసి మాత్రం బడ్జ్ క్రియేట్ చేయలేకపోయింది. దీంతో స్పష్టమవుతుంది స్టార్ కాస్ట్ ఈవెంట్లు పెద్ద బడ్జెట్ అన్నిటికంటే ఇప్పుడు ప్రేక్షకులు ఒక సినిమాలో కావాల్సింది మంచి కంటెంట్, ఆసక్తి కలిగించే ట్రైలర్ మాత్రమే. కొత్త లోక ఉదాహరణే దీనికి ప్రూఫ్. మదరాసి టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన సినిమాలో చర్చలు జరగాల్సింది జరగలేదు. కానీ శివకార్తికేయన్ చెప్పిన తెలుగు సినిమాలు 1000 కోట్లు హిట్స్ ఇస్తున్నాయి అన్న కామెంట్స్ రుక్మిణి వసంత్ బిజీ లైనప్ మాత్రం సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయి. ఇంకా ఒక కారణం డైరెక్టర్ ఫ్యాక్టర్. ఏఆర్ మురుగదాస్ దక్షిణాదిలోనే కాదు భారతీయ సినీ పరిశ్రమలో కూడా గౌరవనీయుడైన దర్శకుడు. కానీ ఆయన తాజా ట్రాక్ రికార్డ్ అంతా బాగోలేదు. ముఖ్యంగా స్పైడర్ తెలుగు ప్రేక్షకులు నిరాశపరిచింది. అలాగే సికిందర్ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. ఆయన ఇటీవల చేసిన సల్మాన్ ఖాన్ 1000 కోట్ల సినిమాలపై వ్యాఖ్యలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అదే సమయంలో కూలీ వంటి సినిమాలు ఫెయిల్ అయినా డైరెక్టర్ బ్రాండ్ వల్ల రిలీజ్ రోజునే భారీ హైప్ తెచ్చుకున్నాయి. లోకేష్ కనకరాజ్, మణిరత్నం, శంకర్ లాంటి డైరెక్టర్లు తమ మాటలతోనే సినిమాకు పాజిటివ్ హైప్ తెస్తారు. ఏదేమైనా మదరాసికి బాక్సాఫీస్ వద్ద ఇంకా అవకాశం ఉంది. పోటీగా ఘాటి, లిటిల్ హార్ట్స్ ఉన్న పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే ఈ సినిమా మురుగదాస్ కెరీర్ కి తిరుగుబాటుగా మారే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.